హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జోహిస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో స్పెషల్ టేస్టీతో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గుడ్లను ఉడకబెట్టుకోవడానికి సరిపడా నీళ్ళను తీసుకొని 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి గుడ్లను అందులో వేసి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉప్పు వేయడం వలన ఎగ్ షెల్స్ ఈజీగా ఊడొస్తాయి. మరో పక్కన ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ను వేసి 2 పెద్ద సైజు ఆనియన్ను పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ కర్రీ బాగా రుచిగా రావాలంటే ఆనియన్ను బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్ను చల్లారనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఎగ్స్ చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. ఆనియన్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇందులో మీడియం సైజు 2 టమాటాలను, చిన్న దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, 1 పిడికెడు కొత్తిమీరను వేసి కొన్ని వాటర్ను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎగ్స్ను ఉడకబెట్టుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పును వేయడం వలన ఎగ్ షెల్స్ ఈజీగా ఊడొస్తాయి. స్టవ్ మీద కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పును వేసి ఎగ్స్ను లైట్గా ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేయడం వలన ఎగ్స్కు ఉప్పు, పసుపు, కారం బాగా పడుతుంది. ఇలా వచ్చిన ఎగ్స్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి 1/2 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మిక్స్ను వేసి బాగా ఫ్రై చేయండి. ఆల్రెడీ ఉల్లిపాయని ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. మనం మిక్సీ వేసుకున్న జార్లో 1/2 కప్పు వాటర్ను వేసి అవి మిక్స్ చేసుకొని ఇందులో వేయండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసి పెరుగును వేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఎగ్స్ను వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎగ్స్ చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఈ టైంలో మనం 1 టీ స్పూన్ కస్తూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. మీరు ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా అన్నంలోకి, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జోహిస్ కిచెన్.